క్రైస్తలాడండి అందరికీ. ఈరోజు మనము ఆదికాండము 42వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. 41వ అధ్యాయం చివరిలో ఐగుప్తులో ధాన్యం అమ్మకం అనేది స్టార్ట్ అయింది. కరువు సంవత్సరాలు స్టార్ట్ అయినట్లుగా మనం చూసాము. 42వ అధ్యాయంలో యాకోబు ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారు అని తెలిసి తన కుమారులకు చెప్తాడు, అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అనేసి. ఆ విధంగా యోసేపు 10 మంది అన్నలు బయలుదేరతారు, ఎక్సెప్ట్ బెన్యామీనుకు ఏమైనా హాని జరుగుతుందేమో అని యాకోబు పంపించాడు అనమాట. ఆ విధంగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తుకు వస్తారు. యోసేపే అక్కడ ధాన్యం అమ్మకం చేసేది కాబట్టి యోసేపును కలవడం జరుగుతుంది. యోసేపు దగ్గరికి వచ్చిన వాళ్ళు ముఖములను నేలకు మోపి అతనికి వందనం చేసిరి అని చూస్తాము 6వ వచనంలో. ఏ అన్నలైతే యోసేపుకు తండ్రి ప్రేమ ఎక్కువగా దక్కుతుంది అని అసూయపడ్డారో, యోసేపును చంపాలి అనుకున్నారో, చివరిగా అతనిని దాసుడిగా ఇష్మాయేలీలకు అమ్మి వేశారో, వారే ఇక్కడ ఇప్పుడు ముఖములను నేలకు మోపి రెస్పెక్ట్ఫుల్ గా అతనికి వందనం చేస్తూ ఉన్నట్లుగా, బౌడౌన్ అవుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ వాళ్ళు అలా రెస్పెక్ట్ ఇచ్చేది యోసేపుకు కాదు, అతని యొక్క స్థాయికి, స్థానానికి, అధికారానికి. దే ఆర్ రెస్పెక్ట్ఫుల్లీ బోయింగ్ డౌన్ అండ్ గ్రీటింగ్ జోసెఫ్ హియర్ బికాస్ ఆఫ్ హిస్ ప్లేస్ అండ్ హిస్ పవర్ అండ్ అథారిటీ హీస్ హోల్డింగ్ ఇన్ ద ఈజిప్ట్ అట్ దట్ పీరియడ్. యోసేపు వాళ్ళని గుర్తుపడతాడు కానీ యోసేపు అన్నలు అతన్ని గుర్తుపట్టరు. ఎందుకంటే 37వ అధ్యాయంలో 17 years ఉన్నప్పుడు అతన్ని దాసునిగా అమ్మివేసిన అన్నలు ఆల్మోస్ట్ 20 years ఇప్పటికి వరకు అతన్ని చూడలేదు. సో ఆ 17 years టీనేజ్ బాయ్ నుండి ఇప్పుడు మెచ్యూర్ హ్యాండ్సమ్ మ్యాన్ గా మారిన జోసెఫ్ ని వాళ్ళు గుర్తుపట్టారు అనమాట. యోసేపుకు తెలుసు తన అన్నలకు తనంటే ఇష్టం లేదు అనేసి, తన చంపాలనుకున్నారు ఒకానొక సిచ్యువేషన్ లో. తర్వాత తన దాసుగా అమ్మివేసింది వాళ్ళే. మరి ఇప్పుడు తాను ఎవరో చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు కాబట్టి యోసేపు తాను ఎవరో అనేది డిస్క్లోజ్ చేయడం లేదు. కానీ ఒక స్ట్రేంజర్ గా, ఒక అన్యులతో మాట్లాడినట్టే అతను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హౌ యూజువలీ ఎ పర్సన్ ఆఫ్ హైయర్ అథారిటీ విల్ స్పీక్. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. ఆహారం కొనడానికి మేము కనాను నుండి వచ్చాము అని చెప్పినప్పుడు యోసేపుకు తాను కనిన కలలు గుర్తు వస్తాయన్నమాట. ఆ కలలో కూడా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాడు. ఇంకొక కలలో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడెను అనేసి తన కన్న కలలో అతని అన్నలకి చెప్పి ఉన్నాడు. తన అన్నదమ్ములు తనకు నమస్కరించే విధంగా